చలో వరంగల్ అంటూ బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు కదం తొక్కుతూ అన్ని వర్గాలు తరలి వెళ్తున్నాయి. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన వందలాది ఆటోలను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, కడుపు మండిన ఆ వర్గాలన్నీ కేసీఆర్ సభకు వచ్చి ఆయన ఏం చెప్తారో వినడానికి ఆసక్తిగా ఉన్నారంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కోసం అన్ని వర్గాలు కదం తొక్కుతూ కదిలి వెళ్తూ ఉన్నాయి. ఒక పక్క పాదయాత్రలు, మరో పక్క సైకిల్ యాత్రలు, ఎడ్ల బండ్ల యాత్రలు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. వందలాది ఆటోలన్నీ కూడా ఇదంతా కూడా త్రిచక్ర పొదుపు మరియు పరపతి సంఘానికి సంబంధించిన ఆటో యూనియన్కి సంబంధించినటువంటి ఆటోలు ఇవన్నీ కూడా వందల సంఖ్యలో రజతోత్సవ మహాసభ కోసం తరలి వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలు కూడా ఆ సభకు సంబంధించి అందరూ మద్దతు ఇస్తూ మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్తా ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. కాసేపటి క్రితమే ఈ ఆటోలకు సంబంధించి ప్రారంభించారు ర్యాలీలు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఒక పక్క ఎడ్ల బండ్ల యాత్రలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, ఇట్లా ఆటో యాత్రలు, ఏదైతే ప్రభబండ్లు కూడా తరలి వెళ్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, మా మిత్రులు మా శ్రేణులు కూడా అదే చెప్తున్నారు. మా వరంగల్ జిల్లాలో 2 ఏళ్లకోసారి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ జాతరను తలపించే విధంగా, అంటే మేము ఆ జాతరకు ఎడ్ల బండ్ల ద్వారా వస్తారు, సైకిళ్ళ ద్వారా వస్తారు, ఆటోల ద్వారా వస్తారు, మోటార్ సైకిళ్ళ ద్వారా వస్తారు, వ్యాన్లు, డీసీఎంలు, బస్సులు, కార్లు, అన్ని వాహనాలతో వస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా నిజంగా చెప్పాలంటే ఒక 4 రోజుల నుంచి అదే పరిస్థితి. సూర్యాపేట దగ్గర జగదీష్ అన్న కాన్స్టిట్యున్సీ నుంచి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఒక పాట ఉన్నది. ఆ తీరుగా 16 బండ్లు కట్టి మరి రాగానే నిన్న మా నగరంలో ఉన్నటువంటి మా త్రిచక్ర ఆటో సంఘం వాళ్ళు చూసిండ్రు. వాళ్ళు 16 బండ్లు కట్టినప్పుడు మేము 116 ఆటోలు నడుపుతామని చెప్పి వాళ్ళు పోటీతోని 116 ఆటోలు ఈ రోజంతా కూడా అందుబాటులో ఉన్నటువంటి అడ్డాల మీద అంతా కూడా 16 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులకు చేస్తున్న అన్యాయం గురించి మేము వివరిస్తామని చెప్పి 116 ఆటోలు, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ తత్వంతో నిన్న మొన్న మా యాకూబ్ అదేవిధంగా ఖలీల్ పాషా వారి కుటుంబ సభ్యులు పాదయాత్రతో వెళ్ళిండ్రు, మొన్న సైకిళ్లతో వెళ్ళిండ్రు. అంటే ఈ తీరుగా ఎవ్వరు తోచిన విధంగా జాతరకి ఏ తీరుగైతే వస్తారో ఆ తీరుగా ఈ కార్యక్రమానికి ఈ పండుగకు వస్తున్నారు. మరి ఈ సందర్భంగా చాలా ఉత్సాహంగా, ఆనందంగా మరి అందరు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మరి ఈ సభ కని విని ఎరగని రీతిలో మరి ఒక పండుగ వాతావరణం అమలుకుంది. వారి ఎత్తున లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉన్నది. అవిగా వారు అధ్యయనం చేసుకొని మరి అందరి సహకారంతో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణను సాధించిన తర్వాత మరి అక్కడనే వారే ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి కావటం నిజంగా తెలంగాణ ప్రజల మరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రసంగం వినాలని, కేసీఆర్ గారి మాటలు వినాలని, కేసీఆర్ గారిని చూడాలని, తద్వారా ఉత్తేజం పెంచుకోవాలని, ఆ ఉద్యమ స్ఫూర్తి మళ్ళొక్కసారి కేసీఆర్ మాటల ద్వారా వస్తుందని చెప్పి లక్షలాది మందికి వస్తున్నారు. కాబట్టి ఎట్లున్నదంటే ఒక 25 ఏళ్ళ యువకుడు మరి ఎంత ఉత్సాహంగా పవర్ఫుల్గా ఉండి మరి అనుకున్న గమ్యం ఏదైతే తిరిగైతే మరి ఉరకలేసుకుంటూ ఆ గమ్యాన్ని ముద్దాడుతాడో ఆ తీరుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 25 ఏళ్ళు అయింది కాబట్టి మంచి ఊపులో ఉన్నది అనుకో. ఇది మొత్తంగా గ్రామం నుంచి లక్షలాది మంది అయితే తరలి వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏది చూస్తే అది, అంటే పాదయాత్రల ద్వారా వెళ్తా ఉన్నారు, సైకిల్ యాత్రల ద్వారా వెళ్తా ఉన్నారు, ఎడ్ల బండ్ల ద్వారా వెళ్తా ఉన్నారు, ఆటో ర్యాలీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనం ద్వారా లక్షలాది మంది ఎల్కతుర్తి మహాసభకు చేరుకోవడానికి వెళ్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సభను గ్రాండ్ సక్సెస్ చేయడంలో ప్రజలంతా కూడా వాళ్ళ సహకారం కనిపిస్తూ ఉంది. పూర్తిగా వాళ్ళంతా కూడా తరలి వెళ్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.